సిస్టర్స్ ఎలా ఉన్నారు అంటే అవతల వాళ్ళు అంటున్నారు ఓన్లీ సిస్టర్సేనా అక్క, ఏ బ్రదర్స్ అని ఎప్పుడు చెప్పవేంటి అని వాళ్ళు అడుగుతున్నారు. అందుకనే బ్రదర్స్ మీకు కూడా అనమాట ఈ వీడియో. ఎందుకు అంటే అసలు మగవాళ్ళు కూడా చేసుకునే వంట నేను ఇప్పుడు చేయబోతున్నాను అనమాట. మన చంటక్క కబుర్లో ఏది మార్నింగ్ లెగోగానే హడావుడి పడిపోతుంటాం అనమాట. ఆ టైంలో ఏం చేసుకోవాలో అర్థమై సాగుదనమాట. అందుకని అట్లాంటి వాళ్ళ కోసం ఎవరు భార్య ఊరికి వెళ్ళిపోయింది, ఈరోజు మనం ఏం టిఫిన్ చేసుకోవాలి, అబ్బా బయటికి వెళ్ళి తింటేనేమో బజ్జులో పడదు, చాలామంది ఉంటారండి అట్లాంటి వాళ్ళు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. అయితే చాలా ఈజీగా సింపుల్గా నేను చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చొని వంట చేసి చూపిస్తున్నానో. వచ్చేస్తారా ఏంటి అనేది చూద్దామా. అది అసలు ఫస్ట్ దీనికి ఏమేమి కావాలి అది ఏంటి అనే దానికంటే కూడా ముందు ఏమేమి కావాలో చూద్దాం. మీకే అర్థమైపోద్ది, మీరే పేరు పెడతారు. ఇదిగోండి ఫస్ట్ బ్రెడ్ కావాలి. ఏ బ్రదర్ ఏంటి అక్కడ ఉండి నేను అనుకున్నా నీ సెట్టింగ్ చూడగానే నేను అనుకున్నాను చంటక్క నువ్వు బ్రెడ్తో ఏదో చేస్తావు అని అంటున్నారు కదా. మీ మాటలు నాకు అర్థమైపోతున్నాయండి. బ్రెడ్ తర్వాత చీజ్, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, పసుపు, ఉప్పు, కోడిగుడ్లు. ఏమండి ఇంకా కొంతమంది సిస్టర్స్ అంటున్నారు అక్క మేము కోడిగుడ్డు కూడా తినం అక్క, ఎందుకు కోడిగుడ్డు చూపిస్తున్నావు అంటున్నారు. అట్లాంటి వాళ్ళు కోడిగుడ్డు తీసేసుకోవచ్చు, అవసరం లేదు. అంటే తినని వాళ్ళ కోసం చెబుతున్నాను. ఈ కోడిగుడ్డు పక్కన పెట్టేసి మిగతా అన్నీ వేసుకొని లాగిన్ చేయొచ్చు. కారం కావాలంటే కారం వేసుకోవచ్చు. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు ఎలా చేయాలి, ఇంకొక విషయం ఏంటంటే మనకు నూనె కూడా ఏం అక్కర్లేదండి. అన్నిటికంటే మెయిన్ మనకి ఈ మిషన్ కావాలి. చూసారా ఎలా ఉందో. అయితే ఫస్ట్ మనం ఇది కలుపుకుందాము. ఉల్లిపాయ సన్నగా తరుముకున్నాం కదా, ఉల్లిపాయ సన్నగా కోసుకున్నాం కదా, దీనిలో మనకి సరిపడా. నేనంటే చాలా తక్కువ తింటాను కాబట్టి నేను కొంచెమే వేసుకుంటాను. నాకు భయం అండి ఉప్పు తినాలండి. ఉప్పు ఉందండి నేను అసలు తిన్నాను. అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం. తినగలిగిన వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. పిల్లలకు పెట్టేటప్పుడు దీన్ని వేయకండి, వాళ్ళు తినరు. చాలామంది పిల్లలు తినరు. మామూలుగానే నేను పసుపు ఎక్కువ వేస్తాను. ఇప్పుడు ఎగ్ అనేసరికి పసుపు లేకపోతే మనకి కంపు వస్తుంది కదా, ఆ వాసన భరించలేము కదా. అందుకని పసుపు, అందుకనే కాదు రుచికి అన్నిటికీ కూడా మంచిది. ఇప్పుడు దీన్ని గట్టిగా పిసికేయండి, ఇలా మొత్తం కలిసిపోవాలి. తర్వాత చేయి కడిగేసుకొని మళ్ళీ అక్కడ దాకా ఎవరు పోతారు లేసి, అందుకని నీళ్ళు కూడా పెట్టుకున్నాను. చూసారా నా తెలివి, తుడుచుకుంటానికి టిష్యూ కూడా పెట్టుకున్నాను. ఎందుకు అంటే చక్కగా కూర్చున్నాము హాయిగా ప్రశాంతంగా, పిల్లల్ని ఇటు కూర్చోబెట్టుకొని హస్బెండ్ని అటు కూర్చోబెట్టుకొని మనం ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం పిక్నిక్ వెళ్ళినప్పుడు ఇలాగే కదండి ఎంజాయ్ చేస్తాము. అలాగే ఇంట్లోనే పిక్నిక్ అనుకుందాం. ఏంటో చంటక్క తెగ సోది చెప్పుద్ది అని అనుకుంటున్నారు. చంటక్క వంట మజాకనా. చూసారా ఇట్లాంటివి వేయకుండా ఏమి చేయలేదు అని మీరు భ్రమపడుతున్నారు. అప్పుడప్పుడు అలా జరుగుద్ది ఎవరికైనా. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి మనం. ఇదిగోండి ఇది ఇలా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నాం. పచ్చిమిరకాయలు కావాలంటే పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు కావాలన్నా వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఇంకా దీనికి కొలతలు ఏం అక్కర్లా, ఎలాంటి వాళ్ళైనా వెంటనే చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇది ఇలా పెట్టుకున్నాం కదా, దీని మీద ఇలా చేసేద్దాం. ఈ టోస్టర్ లేకపోయినా కూడా పెనం మీదైనా కాల్చుకోవచ్చు, కాకపోతే అప్పుడు రెండు పెట్టొద్దు. ఓకేనా. మళ్ళీ రెండోది పెడదాం, అలాగే రెండోది కూడా.
ఇంకా ఎగ్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇది క్లోజ్ చేయకముందు దీని మీద ఇట్లా వేసేసి ఇట్లా బోర్లు ఇచ్చేసి దీన్ని పెట్టేసుకుంటే బాగుంటుంది. అంటే ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక అంటే దీని మీద పెట్టకముందే దీని మీద ఎంత పరుచుకొని ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇందులోకి ఇంకిపోద్ది కదా. దీన్ని ఇలా క్లోజ్ చేసేసి ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకున్నాం. మనకి ఎలా కాలింది అనే డౌట్ అక్కర్లేదు. ఈ లైట్ ఆరిపోయింది అంటే మనకి అయిపోయినట్టే. ఎంత సెకండ్స్లోనే అయిపోద్ది అసలు. అంటే ముందు వేడి చేసి ఉంచుకుంటే కనుక సెకండ్సే. అదే కొంచెం వేడి ముందు ఫస్టే పెట్టాను కాబట్టి 1 నిమిషం పట్టుద్ది. చూడండి ఇప్పుడు ఇది ఆరిపోయింది కదా, అంటే లైట్ ఆఫ్ అయిపోయింది కదా. ఈ స్విచ్ కూడా ఆపేసుకుందాం, ఎందుకంటే మనకు షాక్ కొట్టకూడదు కదా. చూడండి అలా వస్తుంది అన్నమాట. చూసారా అండి, ఇలా పీసులు వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు తిని చూద్దాం. కానీ వేడి మీదే తినాలండి, ఆరిపోయిందండి బాగోదు. ఇందులో చీజ్ ఉంది కదా, చీజ్ ఉన్నప్పుడు కొంచెం అంటే ఎక్కువ వేయడానికి కాదు, బాగుందండి. నేను ఎప్పుడు తినేది ఇదే. అయినా సరే మీతో ఇంట్లో లోట్ల ఇదే ఇవాళే కొత్తగా తింటున్నట్టు ఏమో లోట్ల వేస్తున్నాయి కదా. చూసారండి, అస్సలు కదలకుండా చక్కగా కూర్చొని ఎంత ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేశానో. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఇంత ప్రశాంతంగా ఎవరైనా తింటున్నారా అసలు? ఈ వీడియో చూసినాకైనా సరే చక్కగా ఇలా కూర్చొని పిల్లలతో ఎంజాయ్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకేనండి, బాయ్ బాయ్.